అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది ఈ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మేము ఓడిపోతూనే వస్తున్నాం, ఏ పని తలపెట్టినా ఓడిపోతున్నాం, ఉద్యోగాల్లో ఓడిపోయాం, ఆఖరికి కుటుంబ వ్యవస్థలో కూడా మేము ఓడిపోయాం, ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల మధ్య మిగిలిపోతున్నామయ్యా, కన్నీరు తప్ప మరొక మార్గం మాకు లేదని చాలామంది దుఃఖపడుతున్న వారు ఉన్నారు. నా ప్రభు మిమ్మల్ని ఓడిపోనివ్వడు. ప్రస్తుతం మీ చుట్టూ అన్ని అననుకూల పరిస్థితులు జరుగుండొచ్చు. కొన్ని భయంకరమైన పరిస్థితులు మీ హృదయాన్ని కలవరపడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ రోజుతో మా జీవితం అయిపోయింది అన్న పరిస్థితుల మధ్యన కూడా మీరు బ్రతుకుండొచ్చు. కానీ కంగారు పడకండి. ఆయన మీద ఆధారపడిన వారిని నా ప్రభు ఎప్పుడు ఓడిపోనివ్వడు. ఎందుకంటే 25 సంవత్సరాలకు రాజైన హిజ్కియా జీవితంలో దేవుడు ఎన్నో బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. నాకు చాలా ఇన్స్పైరింగ్ కలిగించే మాట 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ మాట చదవగలిగితే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. హిజ్కియా వెళ్ళిన ప్రతి చోట నా ప్రభు జయమిస్తూ వచ్చాడు. నిజమే, ఆ రాజు సింహాసనం మీద కూర్చున్న హిజ్కియా జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండొచ్చు. ఎంతోమంది శత్రులు అతని ఓటమిని కోరుకుని ఉండొచ్చు. ఎంతోమంది అతన్ని సింహాసనం పైంచి కిందకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ హిజ్కియాకి దేవుడు తోడుగా ఉండడం వల్ల అతడు అడుగు పెట్టిన ప్రతి స్థలాల్లో దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే నా ప్రభు ఎవరి పక్షాన్ని నిలబడతారో వారికి ఖచ్చితంగా విజయాలు వస్తాయి. ఇంతకీ హిజ్కియాకి విజయం రావడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఆజ్ఞను ధిక్కరించి వారికి నచ్చినట్లు బ్రతుకుతూ ఉండేవారు. వారు విగ్రహారాధన ఎక్కువ చేస్తూ ఉండేవారు. ఇతడు రాజు అయిన తర్వాత మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నములుగా చేసి దేవుని దృష్టికి నీతిమంతుడికి యథార్థవంతుడిగా జీవించాడు. ప్రభు కోసం చాలా నమ్మకంగా బ్రతికాడు. తన వెనకాల పరిపాలిస్తున్న రాజుల్లో కొంతమంది తప్పుడుగా ప్రవర్తించిన వారున్నా దావీదుని ఆదర్శవంతంగా తీసుకొని దేవుని దృష్టిలో భయభక్తులు కలిగి బ్రతికాడు గనక దేవుడు తన భక్తిని బట్టి అతనికి విజయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న నీతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీ భక్తి నీకు ఆయుధంగా మార్చబడుతుంది. నీ విశ్వాసము నీ విజయానికి కారణమవుతుంది. ఈరోజు చాలామంది విజయాలు పొందడానికి ఎన్నెన్నో మార్గాలు ఎంచుకుంటూ ఉన్నారు. మనుషులు నమ్ముతున్నాం, మన బలాన్ని నమ్ముకుంటున్నాం, మన ధనాన్ని నమ్ముకుంటున్నాం, మనకుండే పేరు ప్రఖ్యాతలను చూసుకొని వీటి ద్వారా మనకు విజయాన్ని వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఇలాంటి వారు ఎంతోమంది ఓడిపోయారయ్యా. కానీ ప్రియ సంగమా, నా ప్రభు నీకు బలమైన విజయాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని నా ప్రభు ఓడిపోనివ్వడు. హిజ్కియా ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ విజయమే. అంతెందుకు, అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అతడు గోడ తట్టి తిరిగి ప్రార్థన చేశాడు. ఆ మరణం నుండి కూడా ప్రభు తనను తప్పించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. ఇన్ని ఘనమైన విజయాలకు గల కారణం ఏంటో తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే ఓడిపోలేదు. ఈరోజు ఈ సంవత్సరంలో ఎన్నో బాధలు మీరు అనుభవించుండొచ్చు. కానీ కంగారు పడకండి. రాబో సంవత్సరాల్లో బలమైన విజయపు సాక్ష్యాలు ఖచ్చితంగా మీ కుటుంబాల్లో మీరు వింటారు. ధైర్యంగా గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి, నా ప్రభు నన్ను ఓడిపోనివ్వడని. ఈరోజు దైవజనుడిగా మీ ముందు నిలబడ్డాను. చాలామంది నేను పడిపోతానని, సేవ చేయలేనని, మా కుటుంబం అంతా ఓడిపోద్దని, నేను చనిపోతే మందిరాలకి తాళాలు వేసేద్దామని, యేసు ప్రభు దేవుడు కాదని రాళ్ళు వేద్దామని ఎన్నో ప్రయత్నాలు మా సంఘాల మీద, మా కుటుంబాల మీద చేశారు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? ప్రభు మమ్మల్ని ఓడిపోనివ్వలేదు. ధైర్యంగా నిలబడి ప్రభు కోసం సాక్షులుగా బ్రతకడానికి కృప చూపించారు. అదే దేవుడు ఈరోజు మీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.